అన్నీ తెలుసు కూడా మీరు ఇలా చేశారండి సత్తుపండు గారు. నాకేం తెలుసు పంతులు గారు, గుడికి వెళ్తున్నాం కాబట్టి దేవుడి మెళ్ళలో వేయటానికి దండ అల్లి తీసుకొచ్చింది మా లేఖ. ఇదిగో చంద్రలేఖ, నీకు అసలు బుద్ధుందా? మా ఇద్దరు పెళ్లి చూసావు కదా, అప్పుడు కూడా పువ్వునే కదా తీసుకొచ్చావు. ఇప్పుడు అసలు దండలా ఎందుకు చేశావు? అప్పుడు అది చిన్నపిల్ల రాధా, అవన్నీ తనకేం గుర్తుంటాయి? మీకన్నీ తెలుసుగా, మరి మీ బుద్ధి ఏమైంది? ఏంటి లేక అసలు ఎందుకు ఇలా చేసావు? నాకేం తెలుసు, మన ఆచారం ప్రకారం గుడికి వెళ్ళేటప్పుడు దండలు తీసుకెళ్లాలని నీలాంబరి చెప్పింది, అందుకే పూల దండ నల్లాను. అది తప్ప? పొద్దున్నే ఎంతో ప్రేమగా నువ్వు దండల్లుతుంటే నీలో మార్పు వచ్చిందని అనుకున్నాను గాని ఆ మార్పులా కుట్ర పన్నుతుందని అనుకోలేదు. ఆ దండ గుడి కోసం అనుకోలేదు. ఇదిగో, కుట్రలు గిట్రలు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకో. మీరు చేసే ఇలాంటి పనులకు కుట్రలు అని కాక ఇంకా ఏమైనా పెద్ద పెద్ద పేర్లు పెట్టాలి. అసలు మీరిద్దరు మనుషులా ప్రవర్తిస్తున్నారా? ఇదిగో, నన్ను ఇలా అవమానించడానికి గుడికి తీసుకొచ్చారా? మేం నిన్ను అవమానించడానికి గుడికి తీసుకురాలేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని మెడలోని పువ్వుల దండలోంచి పువ్వు శుభలేఖ మీద పడకుండా ఉండేలా చేసి ధరణిని అవమానించడానికే నువ్విక్కడికొచ్చావు. చంద్రలేఖ, ఆదిత్యకు ధరణికి పెళ్లి ఫిక్స్ అయింది. దానికి మనందరం సహకరించాలి కదా. ఇలా ఏదో ఒకటి చేసి ఏం సాధిస్తావు నువ్వు? ఏంటి, నువ్వు కూడా నన్ను అనేవాడివేనా? మా అందరికంటే ఆయనకి నీ మీద ఎక్కువ హక్కు ఉంది. నిన్ను కొట్టే హక్కు కూడా ఉంది. నిన్ను అమ్మా ఆగండి ఆగండి, ఇది గుడి, కొట్లాటలు పనికిరావు. అమ్మా ఆల్రెడీ ఇంటి దగ్గర ఈ దండకు పూజ చేశారు కాబట్టి ఇది స్వామి మెళ్ళలో వేయాలి. నైట్ 9 గంటల వరకు ఈ దండలోని పువ్వులు శుభలేఖమే పడతాయా లేదో వేచి చూద్దాం. ఒకవేళ పడకపోతే స్వామి అనుగ్రహం లేనట్టే, ఈ పెళ్లి వాయిదా పడ్డట్టే. అమ్మా ధరణి, నువ్వేం బాధపడకు, స్వామి అనుగ్రహం తప్పకుండా నీ మీద ఉంటుంది. పువ్వు పడుతుంది. స్వామి, నువ్వు నాకు ఏ విషయంలోనైనా పరీక్షలు, అగ్ని పరీక్షలు పెట్టేవాడివి. అవన్నీ నేను తట్టుకొని ముందుకు కదిలాను. కానీ ఇప్పుడు నా శత్రువులు నీ ముందు ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. ఈ రోజుతో ఈ ధరణికి రాణివాసం వస్తుందో, మధ్యతరగతి కష్టాలతో శాశ్వతంగా సహవాసం చేయాల్సి వస్తుందో అంతా నీ చేతుల్లోనే ఉంది. మలేక, దేవుణ్ణి ఏమని కోరుకున్నావు? ఈ రోజు ధరణి పెళ్లి ఆగిపోతే మా మావయ్య కింద నుంచి నీ గుడికి కాలినడకతో వచ్చి నీ దర్శనం చేసుకుంటాడని మొక్కుకున్నాను. మరి నువ్వు నాతో పాటు రావా? సరే సరే, ఎక్కువగా మాట్లాడకుండా దేవుడికి దండం పెట్టుకో. అబ్బాయికి ఖచ్చితంగా ద్వితీయ వివాహ యోగం ఉంది.
భార్యా వియోగం తర్వాత పునర్వివాహము చేసుకోవచ్చు. దేనికమ్మా అంతగా బాధపడుతున్నావు? అన్నీ తెలిసి జరిగేదంతా చూసి ఏంటమ్మా అని అలా అడుగుతావేంటే? నేనెందుకు బాధపడుతున్నానో తెలీదా? ఆ స్వామీజీ చెప్పిన దగ్గర నుంచి ప్రతి క్షణం భయంతో బతకడమే అవుతోంది. మనం మన ఇంట్లో ఉంటే ఇక్కడ జరిగేవి కొన్నైనా మనకు తెలిసేవి కావు. ఇంత భయం ఉండేది కాదు. నువ్వు అంతగా భయపడాల్సిన విషయం ఏం జరిగిందమ్మా? కాలం ఎల్లకాలం అనుకూలంగా ఉండదమ్మా. మొదటి శుభలేఖ దేవుడి దగ్గర పెట్టాలి, దాని మీద దేవుడికేసే పూలు పడాలి అని వాళ్ళ నమ్మకం. అదో ఆచారం. ఆ చంద్రలేఖేమో ఆ విషయం తెలిసి మన ధరణిని కాదనాలి అని పూలదండ బిర్రున బిగదీసి కట్టింది. ఆ దండలో పూలు ధరణి పట్టుకెళ్ళిన శుభలేఖ మీద ఎలా పడతాయే? పడకపోతే అప్సెకును అని పెళ్లి క్యాన్సిల్ అంటే ఏం చేస్తా?